నెక్స్ట్ ప్రోమోలో శేఖర్, వేదవతి, ప్రసాదరావు అందరూ కూడా అవని ఇంటికి వెళ్తారు. అవని వాళ్ళని చూస్తూ ఏమైంది అని అడగగానే, మా ఇంటికి సంబంధించి కోర్టు కేసులు నడుస్తున్నాయని నీకు తెలుసు కదా, అవి మాకు ఫేవర్ గా వస్తాయని అందరం కొన్ని రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. వాటన్నిటిని నువ్వు నీ ఫ్రెండ్ సత్యగాన్ని అడ్డం పెట్టుకొని తారుమారు చేసేసావు కదా అని శేఖర్ అడగగానే, ఇక సుజాత, నరసింహ, అవని షాక్ అవుతూ ఉంటారు. ఇక శేఖర్, నువ్వు ఆ సత్యగాడితో చేతులు కలవడం వల్ల ఇల్లు కూడా ఖాళీ చేసి బయటకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది అని శేఖర్ చెప్పడంతో అవని మరోసారి షాక్ అవుతూ ఉంటుంది. మరోవైపు సత్య ఇంటికి వెళ్లి ప్రభావత్తో కేసుని చాలా స్ట్రాంగ్ గా వాదించాను. అవనిని వాళ్ళు ఎలాగైతే బయటకు పంపించారో రేపు వాళ్ళు అలాగే బయటికి పోవాల్సి ఉంటుంది అని చెప్తూ ఉండగా అంతలో అవని వచ్చి ఆ మాట విని ఎందుకు అలా చేశావు అని అడుగుతూ ఉంటుంది. ఇక సత్య, ప్రభావతి షాక్ అవుతూ ఉండగానే అవని చాలా కోపంగా లోపలికి వెళ్లి, నా అనుమతి లేకుండా నా తరపున వకాల్తా పుచ్చుకోవడానికి నువ్వెవరవయ్యా అని అవని సత్యాన్ని ప్రశ్నిస్తూ ఉండగా అంతలో ప్రభావతి లోపలికి వెళ్లి తాళి తీసుకుని వచ్చి, నీ మీద వీడి అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఎందుకో తెలుసా అని తాళి చూపిస్తూ, దీన్ని నీ మెల్లో కట్టడం కోసం అని నిజం చెప్పడంతో అవని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక ప్రభావతి మాత్రం వీడు నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు అని చెప్పడంతో అవని చాలా కోపంతో రగిలిపోతూ సత్య వైపు చూస్తూ ఉంటుంది. సత్య చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. మరేం జరగబోతుంది, అవని సత్యాని ఏమంటుంది, సత్య కుట్ర బయటపడింది కాబట్టి వేదవతి వాళ్ళకి ఎలా నచ్చ చెప్పుకోగలుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం ఫ్రెండ్స్.